సెంట్రల్ విజయవాడ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా సిద్ధార్థ మరియు రవితేజాలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిసి అభినందనలు తెలియజేశారు. సెంట్రల్ విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై 68,886 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయవాడలో తనదైన స్థాయిలో ముద్ర పొందిన బోండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో విజయవాడ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పూనూరు గౌతమ్ రెడ్డిపై 27,161 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. అనంతరం 2019లో విజయవాడ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 25 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 68,886 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికలలో 1,30,034 ఓట్లు పొంది 63.52% ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కేవలం 29.87% మాత్రమే ఓట్లు పొందారు. ఎన్నికలలో బోండా ఉమా భారీ విజయం సాధించారు. వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లలో విజయం సాధించడంతో బోండా ఉమామహేశ్వరరావు తనయులు బోండా సిద్ధార్థ మరియు రవితేజలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను కలిసి అభినందనలు తెలియజేశారు. తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.